ఈ కారానికి నేను వాడే పదార్థాలండి: ఎండుమిరపకాయలు, కరివేపాకు, పొట్టు మినపప్పు, మేతి, డ్రై మేతి అండి ఇది, జీలకర్ర, మెంతులు, కొంచెం చిన్నులపాయి, కొంచెం చింతపండు, అవిసె గింజలు, నువ్వులు. పద్దాకలో పునుగుల్లోకి చట్నీల కన్నా ఇది చాలా బాగుంటుందండి. ఆల్రెడీ కొంచెం ఒక స్పూన్ నేను ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లోకి ఫస్ట్ మినపప్పు, పొట్టు మినపప్పు చాలా టేస్ట్గా ఉంటాయండి. అందుకని నేను ఇడ్లీ కన్నా దోశకు కూడా పొట్టుపప్పే వాడతాను. నెక్స్ట్ మెంతులు కొంచెం వేగాలి కాబట్టి మెంతులు ఒకసారి తిని చూడండి. వేరుశనగపప్పు చట్నీ ఉంటే బాగుంటుందని అనుకుంటాము, కాదు. పుచ్చగింజలు తొందరగా వేగుతాయి, చిట్టపిట్టలాడతాయి. పుచ్చగింజలు, నువ్వులు ఇవన్నీ తొందరగా వేగిపోతాయి. అవి పగలకుండా ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఇప్పుడు నువ్వులండి. ఎక్కువ వేపించిన అవసరం లేదు, ఇవి కొంచెం వేడి చేసుకుంటే చాలు. అవిసె గింజలు, ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేపిద్దామండి. ఇప్పుడు కరివేపాకండి. మనం తినే ఫుడ్ ఏదైనా ఆరోగ్యకరంగా ఉండాలి, రుచిగా ఉండాలండి అని నా పాలసీ అండి అది. పునుగులే కొంచెం ఏదో వర్షం వస్తుంది బాగుంటుందని పునుగులు చేసుకుంటాం కదా, అదే ఆయిల్ కదా, అందుకని దానికి చట్నీ కన్నా ఈ పొడి అయితే బాగుంటుందని నా అభిప్రాయం. వేగినాయండి. ఈ చిన్నులపాయి, చింతపండు, జీలకర్ర వేయద్దు. ఇది మేతి వేద్దాము. మేతి వేసేసి ఆపేద్దాము. మేతి ఎక్కువ వేపించద్దు. ఆపేసి ఇదిగోనండి, నేను ఇందాక పునుగుల్లో కారానికి వేయించి పక్కన పెట్టుకున్నాను. అది ఆరేలోపు సన్నగా ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కొంచెం వేసానండి. అది బాగా కారంగా ఉన్నాయి. అల్లం తొక్కాను, ఇలా అల్లము, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు సరిపోయి చూసుకుందామండి. ఉప్పు ఇదిగోనండి, నేను దోశలుగా వేసుకున్న పిండి, దానికి కొంచెం జొన్న రవ్వ కలిపాను. పెసరపప్పు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను.
అన్నీ కలిపేసేసి దీంట్లో కలిపేసుకుంటున్నాను. ఈ సాయంకాలం దాకా ఉంటే వేడివేడిగా తినే వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ సాయంకాలం దాకా కూడా బాగుంటాయండి ఇవి. వర్షం వచ్చినప్పుడు ఆ కారప్పొడి వేసుకొని తింటే, అంటే చట్నీ చేసుకోకూడదని కాదు, పొద్దాకుల చట్నీ కన్నా ఇది మంచిదని చెప్పి నేను ఆ పొడి చేశాను. ఇది పక్కన పెట్టుకున్నామండి. బాండీ పెట్టుకుంటాను. బాండీ పెట్టుకొని నూనె పెట్టుకుంటాను. కారం వేసానండి. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. కారాన్ని ఒక్కసారి పెద్దాకలు అట్లా తిప్పొద్దండి. ఒక సెకండ్ తిప్పి అట్లా వేయండి. ఎందుకంటే నువ్వుల్లోనూ, అవిసె గింజల్లోనూ, పుచ్చకాయ గింజల్లోనూ ఆయిల్ ఉంటుంది కదా, అది అతుక్కుపోయితే ఇట్లా చక్కగా పొడి పొడిగా రాదు. మరీ పౌడర్గా వేయొద్దండి. దీంట్లో తీసి పక్కన పెట్టుకొని ఇంకా పునుగులు వేసుకుందాము. ఆల్రెడీ నేను నూనె పెట్టాను. నూనె కాగిందండి. ఇదిగోండి, ముందు చెయ్యి ఇట్లా తడి నీళ్ళలో వేసుకొని ఇట్లా మరీ పెద్ద వేయండి, నేను ఇలా వేస్తాను. నేను దీంట్లో బియ్యపిండి, మినప్పిండి, జొన్న పిండి కలిపానండి. జొన్న పిండి కాదు, ఇవన్నీ గ్రైండర్ వేసాను. జొన్నలు కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. దాంట్లో కొంచెం పెసరపప్పు 10 నిమిషాలు నానబెట్టాను. పెసరపప్పు నానబెట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం నూరాను, జీలకర్ర, ఇవన్నీ మనం ఇంట్లో ఉన్నదాన్ని బట్టండి. అల్లము జీలకర్ర మట్టి కంపల్సరీగా వేయండి. ఈ మరుసటి రోజుకి కూడా బాగుంటాయి, అంటే ఆరిపోతాయి కానీ బాగుంటాయి. ఆ కారపొడి వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చెయ్యి ఎట్లా అనుకొని నీళ్ళు పడతాయి కదా, ఇట్లా తుడుచుకోవాలి శుభ్రంగా. చెయ్యి తుడుచుకొని ఇట్లా తీసుకుంటే అంటే మీకు తెలుసు, ఇవ్వండి చక్కగా చేస్తుంది. ఈ ఎమ్మడిని తీసేసేద్దామండి. ఎక్కువ కాలనేయద్దు, పచ్చి పచ్చిగానే తీసేద్దాము. పని అనుకోవద్దండి మీరు. మళ్ళీ వేద్దామండి ఇట్లా అన్నీ ఒకసారి పచ్చి పచ్చిగా తీసి మళ్ళీ రెండోసారి వేస్తాను. ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ కాల్చేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ సారి కాల్చడానికి అన్నీ అయిపోయినాయండి. మొత్తం తీసి మళ్ళీ కాలుస్తాను. పసుపు వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పసుపు వాడితే మంచిదండి మనకి. పసుపు ఎందుకు వేసారు అని అంటారేమో, పసుపు వేయాలి. ఇదిగోనండి, ఫస్ట్ సారి కాల్చినవి మళ్ళీ రెండోసారి కాలుస్తున్నాను. ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటాయో. ఇవి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. మొత్తం 2 సార్లుగా వేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే కొంచెం కాన్నీ కాబట్టి.
ఆలోచన అయితే సెగ హైలో పెట్టద్దు, సిమ్లోనూ పెట్టద్దు, మీడియంలో పెట్టండి. పెసరపప్పు తగులుతా జొన్న పిండి అది చాలా బాగుంటుందండి. చాలండి. మళ్ళీ వేసుకుందామండి 2 ఆయిలు. ఊళ్ళ కారప్పొడి వేస్తున్నానండి, అది మీకు చూపిస్తున్నాను. ఇదిగోనండి, నూనె కూడా ఎక్కువ పీల్చట్లేదు. కారప్పొడి అండి. నాగేశ్ లాంటివి చేసిన ఈ పునుగులు కారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇదిగోనండి చూడండి. నూనె కూడా పెరుచుదండి చూడండి. అలా లైక్ చేయండి అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, నేను నాగేశ్వరరావు.